రేణు దేశాయ్ గారు ప్రముఖ హీరోయిన్. గతంలో హీరోయిన్గా చేశారు. సరే, ఇప్పుడు కొంచెం మూగజీవాలకు సంబంధించి కొంచెం సేవ చేస్తున్నట్టున్నారు. సరే, ఎనీవే ఆవిడ నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి చాలా విషయాలు మాట్లాడారు. కుక్కల గురించి, ఆవుల గురించి, మేకల గురించి, ఇంకా చాలా వాటి గురించి మాట్లాడుతూ, అలాగే మనుషులు ప్రాణాల గురించి మాట్లాడుతూ చాలా పెద్ద ప్రెస్ మీట్ పెట్టారు. అయితే ఆ ప్రెస్ మీట్లో ఆవిడ మాట్లాడుతూ సుప్రీంకోర్టు మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి మీద, న్యాయమూర్తి యొక్క ఇంటెన్షన్స్ మీద కూడా ఆవిడ తీవ్రమైన విమర్శలు చేశారు. సో ఇది ఏమాత్రం క్షమించరాని విషయం, చట్టరీత్యా శిక్షార్హమైన విషయం. ఎందుకంటే మనం ఏదైనా తీర్పు న్యాయపరంగా వచ్చినప్పుడు ఆ తీర్పు గురించి ఏదైనా మాట్లాడచ్చు, కానీ న్యాయమూర్తికి దురుద్దేశాలు అంటగట్టడానికి వీల్లేదని చెప్పి చట్టం చెప్తోంది. కానీ మరి అని పెద్దలందరూ చెప్తారు మరి. సో అందువల్ల ఇప్పుడు ఆవిడ మాట్లాడిన దాంట్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఈ కుక్కలకి, వీధి కుక్కలకి సంబంధించిన విషయంలో మాట్లాడింది, ఆయన ఇచ్చిన తీర్పు పూర్తిగా వ్యక్తిగతమైన తీర్పు అని చెప్పారు. ఏమాత్రం కరెక్ట్ కాదని చెప్పారు. పైగా ఆయనని ఏదో ఒక కుక్క ఖర్చు ఉంటుంది, అందుకనే ఆయన అలాంటి తీర్పు చెప్పారు, ఆ కుక్కల మీద ఉన్న కక్షతోటి ఆయన అలాంటి తీర్పు చెప్పారు అని చెప్పి మాట్లాడారు. సో ఇది ఖచ్చితంగా పోలీసులు ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాల్సిన విషయం, న్యాయస్థానాలు దీని మీద దృష్టి పెట్టాల్సిన విషయం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూస్తున్నాం మనం, రిపోర్టర్లని కూడా, ఐఏఎస్ ఆఫీసర్ల మీద ఏదో కొన్ని మీడియాలో వార్తలు ఇచ్చారని చెప్పి రిపోర్టర్లను కూడా అరెస్ట్ చేసిన పోలీసులు మన తెలంగాణలో చూసాం. మరి అలాంటి పోలీసులు మరి నిన్న ఆ ప్రెస్ మీట్లో రేణు దేశాయ్ గారు సుప్రీంకోర్టు న్యాయమూర్తికే దురుద్దేశాలు అంటగడుతూ, ఆయన తీర్పు మీద దురుద్దేశాలు అంటగడుతూ మాట్లాడిన విషయాల మీద మరి ఇంకా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని నాకైతే అర్థం కావట్లేదు. ఆ ప్రెస్ మీట్కి అసలు ఇంటెలిజెన్స్ వాళ్ళు వెళ్ళారా వెళ్ళలేదా, ఇప్పుడు అసలు పోలీసులు, తెలంగాణ పోలీసులకి దీని మీద ఇన్ఫర్మేషన్ ఉందా లేదా అర్థం కావట్లేదు. కాబట్టి ఇమ్మీడియట్గా దీని మీద చట్టపరంగా రేణు దేశాయ్ గారి మీద చర్యలు తీసుకోవాలి. ఒకటి, తెలంగాణ పోలీసులు చర్యలు తీసుకోవాలి. రెండోది, తెలంగాణ హైకోర్టు కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకుని సుమోటోగా దీని మీద చర్యలు తీసుకొని ఆ ప్రెస్ మీట్ యొక్క ఇంటెన్షనే టోటల్గా అసలు సుప్రీంకోర్టుని, న్యాయస్థానాలని అధిక్షేపించడానికే పెట్టిన ప్రెస్ మీట్ లాగా ఉంది. ఎందుకంటే ఆవిడ ఇంటెన్షనల్గానే మాట్లాడారు. ఎందుకంటే కావాలంటే నన్ను అరెస్ట్ చేసుకోండి, నన్ను జైల్లో పెట్టండి, నేను చూసుకుంటానంటుంది. అంటే ఏంటంటే నన్ను ఎవరో అరెస్ట్ చేయలేరని ఆవిడ ఉద్దేశమా, నా మీద ఎవరో చర్యలు తీసుకోలేదని ఉద్దేశమా, నేను చూసుకుంటాను అంటే ఏంటి ఆవిడ ఉద్దేశం అనేది నాకు అర్థం కాదు. ఇదేదో ఇన్నోసెన్స్ తోటి, అమాయకత్వంతో చేసిన వ్యాఖ్యలు కాదు, తెలిసి ఉండి చేసిన వ్యాఖ్యలు. ఎందుకంటే అరెస్ట్ చేసే అవకాశం ఉంది, ఇలాంటివి జరిగితే అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలిసి కూడా కావాలంటే అరెస్ట్ చేసుకోండి, జైలుకి పంపించండి, నేను చూసుకుంటాను అని మాట్లాడుతున్నారంటే, అంటే ఈ చట్టాలు ఇవన్నీ నన్ను ఏం చేయలేవని ఆవిడ ఉద్దేశం ఏంటనేది అర్థం కావట్లేదు. రెండోది, ఆవిడ మాట్లాడుతూ అదే విషయంలో కంటిన్యూటీగా మాట్లాడుతూ డబ్బున్నాడికి చట్టం ఈ దేశంలో, డబ్బున్నాడికి న్యాయం, డబ్బు లేనాడికి న్యాయం లేదు అని మాట్లాడింది. అంటే ఇప్పుడు ఆవిడ దగ్గర మరి డబ్బు ఉంది అనుకుంటా, మరి నాకు తెలియదు, అందుకనే నేను చూసుకుంటాను అని అంత ధైర్యంగా చెప్తోందా ఏంటనేది నాకు అర్థం కావట్లేదు. సో ఆవిడ ఇంటెన్షన్స్ అన్నీ కూడా ఏవి కరెక్ట్గా లేవు. ఈ సుప్రీంకోర్టుకి సంబంధించి, సుప్రీంకోర్టు తీర్పుకి సంబంధించి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి యొక్క ఉద్దేశాలకు సంబంధించి ఆవిడ ఏదైతే మాట్లాడారో టోటల్గా అదంతా కూడా ఇంటెన్షనల్గా సుప్రీంకోర్టు మీద, సుప్రీంకోర్టు జడ్జిల మీద దాడి చేసే ఉద్దేశంతోనే మాట్లాడినట్టుగా చాలా స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి తెలంగాణ హైకోర్టు దీన్ని సుమోటోగా తీసుకుని ఈ విషయాన్ని ఆవిడని అరెస్ట్ చేయడానికి ఆర్డర్స్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే తెలంగాణ పోలీస్ అధికారులు కూడా ఇమ్మీడియట్గా రేణు దేశాయ్ గారిని ఈ సుప్రీంకోర్టు న్యాయమూర్తికి దురుద్దేశాలు ఆపాదించిన ఈ అంశంలో, ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆపాదించిన అంశంలో ఖచ్చితంగా ఆవిడని అరెస్ట్ చేసి తగిన చర్యలు చట్ట ప్రకారం తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రేణు దేశాయ్ గారు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడిన విషయాలతో పాటు అనేకమైన నీతులు కూడా చెప్పారు ఆవిడ. నాకేమనిపించిందంటే ఆవిడ చెప్పినవన్నీ చూసిన తర్వాత ఆవిడ ప్రెస్ మీట్ పెట్టిన ప్లేస్ కరెక్ట్ కాదేమో. తెలంగాణలో, హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టారు. ఆవిడ కనుక
ఆంధ్రాలో అమరావతిలో కనుక ఇదే ప్రెస్ మీట్ పెట్టున్నట్టయితే ఆవిడకి ఇంకొంచెం న్యాయం జరిగి ఆవిడ ఏదైతే కోరుకుంటుందో ఆ న్యాయం కొంచెం జరిగేదేమో అనిపిస్తుంది. నేను వ్యక్తిగతంగా మాట్లాడట్లేదు, కానీ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. మనందరికన్నా కూడా ఆవిడకి చాలా బాగా తెలిసిన వ్యక్తి. నేను పర్సనల్గా మాట్లాడట్లేదు, ఆవిడకి బాగా తెలిసిన వ్యక్తి కాబట్టి తెలిసిన వ్యక్తి అని చెప్తున్నాను. సో ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి డైరెక్ట్గా ఈవిడ అమరావతిలో ప్రెస్ మీట్ పెట్టి ఇదే సూక్తులు నీతి బోధలు చేసిస్తే కూడా ఆయన వాటిని పట్టించుకుని ఉండేవారేమో. లేదంటే డైరెక్ట్గా ఆవిడ వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని కలవచ్చు, ఆయనకే చెప్పచ్చు. ఎందుకంటే పంచాయతీరాజ్ ఈవిడ చెప్పిన పల్లెటూళ్ళలో కుక్కలు, పంచాయతీ సర్పంచులు కొంచెం కుక్కలను కొన్ని చోట్ల చంపేయడాలు, ఇలాంటివన్నీ కూడా వీటన్నిటికీ సంబంధించి పంచాయతీరాజ్ శాఖ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఉంది. అది కాక ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి సిటీసీకి సంబంధించి కూడా ఆ కుక్కలకు సంబంధించిన విషయం ఏదైనా మాట్లాడాలన్నా, లేదన్నా దానికి స్టెరిలైజేషన్ చేయాలన్నా, వీటన్నిటికీ కూడా ఆయనకి అధికారం ఉంది. కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి ఈ విషయాలన్నీ చెప్పుకుంటే ఈ నీతి సూక్తులన్నీ కూడా ప్రెస్ మీట్లో ప్రెస్ వాళ్ళకినూ జనానికి చెప్పడం కన్నా కూడా పవన్ కళ్యాణ్ గారికి చెప్పుంటే ఆ నీతి సూక్తులు ఆయన తీసుకుని ఆయన తగిన చర్యలు తీసుకుని ఉండేవారేమో అనిపించింది. మరి తెలంగాణ ప్రభుత్వం కూడా మరి స్పందించి తగిన చర్యలు తీసుకుంటుందా ఏంటనేది చూడాలి. కాబట్టి ఆవిడకి న్యాయం, పూర్తి స్థాయిలో న్యాయం జరగాలంటే ఆవిడ ఇమీడియట్గా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని సంప్రదిస్తే కనుక, తెలంగాణ రాష్ట్రంలో ఆ ప్రభుత్వం తీసుకున్న తీసుకోకపోయినా బాగా తెలిసిన వ్యక్తి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అన్న దీని మీద సీరియస్గా తీసుకుని చర్యలు తీసుకుంటే కనుక ఆవిడ ఏదో కుక్కలకి ఏదైతే జరగాలనుకుంటుందో అదంతా జరిగే అవకాశం ఉందని నాకైతే అనిపిస్తుంది. అందువల్ల ఆవిడ మళ్ళీ ఒకసారి సరి చూసుకుని, తెలంగాణలో సరే ఎలా ప్రెస్ మీట్ పెట్టారు, మరి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే ప్రెస్ మీట్ని పెట్టి మళ్ళీ ఇదే నీతి సూక్తులు అందరికీ చెప్పడమా, లేదంటే డైరెక్ట్ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడడం ఏదో ఒకటి చేస్తే కనుక కనీసం ఆంధ్రప్రదేశ్లో అయినా సరే కొంతవరకు దీని మీద చర్యలు తీసుకునే అవకాశం ఉందేమో. ఆవిడ కోరుకున్న ఏదైతే ఫలితం ఉందో ఆ ఫలితం అన్న ఆంధ్రప్రదేశ్లో అన్న దొరికే అవకాశం ఉందేమో నాకైతే అనిపిస్తుంది.